మనకి తెలీదు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారో మరి ఎవరు తీసుకెళ్లారో తెలీదండి. నేను ఈవినింగ్ రాత్రి కూడా నేను ఇలా ప్రెస్లో చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారని. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అట్లీస్ట్ నాకు ఇంటిమేట్ చేయమని చెప్పి నేను అడిగాను వాళ్ళని. ఇంతవరకు ఎవరు నాకు ఇంటిమేట్ చేయలేదు. దాని తర్వాత పట్టాభి తర్వాత వేరే వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఆచూకీ తెలిసింది. వాళ్ళు కనీసం ఈ స్టేషన్లో ఉన్నారు ఈ స్టేషన్లో ఉన్నారని తెలిసింది. కానీ ఇంతవరకు ఆయన ఎక్కడున్నారో ఏంటో కూడా మాకు సమాచారం రాలేదండి. సో మేమైతే ఆయన ఎక్కడున్నారో ఏంటో మాకు వెంటనే తెలియాలండి. లేకపోతే ఒక అరగంటలో నేనైతే డీజీపీ ఇంటి ముందు హంగర్ స్ట్రైక్ చేయదలుచుకున్నాను. ఇంకా ఆగేదేం లేదు. నిన్న చెప్పాను, ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్తానండి. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావాలి. నిన్న అక్కడ దాడులు వాళ్ళు చేసి ఈయన మీద కేసులు పెట్టడం, ఈయనను అటు ఇటు తిప్పడము, ఇప్పటికి ఎన్నోసారండి మా మీద ఇట్లా చేయడం. రాత్రి నుంచి పాప భయపడుతూనే ఉంది, ఎప్పుడొస్తారు నాన్న అని. ఎన్నిసార్లు ఇలా మా ఇంటి మీద దాడి చేస్తారు, ఆయన మీద దాడి చేస్తారు, ఆయన మీద కేసులు పెడతారు, ఇంకే ఎన్ని రోజులు ఇలా చేస్తారు అంటే ప్రజల తరపున ఆయన మాట్లాడేది ఆయనకు హక్కు లేదా? ఏదైనా ఉంటే ఇట్లానే కేసులు పెట్టడము, కేసులు చేయడము. సో మాకైతే ఆయన ఎక్కడున్నా కూడా ఇన్ఫర్మేషన్ వెంటనే నాకు పలానా స్టేషన్ నుంచి రావాలండి, పట్టాభి గారు ఇక్కడ ఉన్నారు, సేఫ్గా ఉన్నారు అని వాళ్ళ స్టేషన్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాలి. లేకపోతే నేను ఒక హాఫ్ అన్ అవర్లో డీజీపీ ఇంటి ముందుకు వెళ్ళి హంగర్ స్ట్రైక్ చేస్తున్నానండి. మనిషిని కూడా మాకు చూపించాలి. రాత్రి అంతా మా వాళ్ళంతా చూశారు, ప్రతి స్టేషన్లో ఉన్నారు, అక్కడెక్కడ ఆయన కనిపించలేదు. సో మాకైతే ఫోన్ చేసి ఇంటిమేట్ చేయండి ఎక్కడున్నారో ఏంటో అని. అందరికీ నమస్కారం అండి. నిన్న మీరు చూడొచ్చు, ప్రభుత్వ ప్రేరేపిత హింస, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో భాగంగా గన్నవరంలో జరిగినటువంటి ప్రభుత్వ అరాచకాలన్నింటినీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి మీద దాడి చేసి, పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు, మరి వాడు పోలీసులో తెలియదు, వైసీపీ గూండాలో తెలియదు, పట్టాభి గారిని నిన్న అక్కడ నుంచి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. రాత్రంతా మేము ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 వరకు కూడా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు మా వాళ్ళని పంపించడం జరిగింది, మేము వెళ్ళడం జరిగింది. పట్టాభి గారు ఆచూకీ ఇంతవరకు లభించలేనటువంటి పరిస్థితి. గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు చెప్తా ఉన్నాడు, పట్టాభికి ఏం పని గన్నవరంలో అని. అరే బాబు, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున జాతీయ అధికార ప్రతినిధి. ఢిల్లీలో మాట్లాడతాడు, గల్లీలో మాట్లాడతాడు, గన్నవరంలో మాట్లాడతాడు, ఎక్కడైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. నువ్వెవడవా చవటానికి మాట్లాడొద్దని. TV9 డిబేట్ సాక్షిగా పట్టాభి మీద దాడి చేసింది మేమే అని చెప్పేసి నిన్న వంశీ ఒప్పుకున్నాడు. రజనీకాంత్ గారి డిబేట్లో నిన్న నా అనుచరులు పట్టాభి మీద, కార్యాలయం మీద దాడి చేశామని చెప్పేసి వంశీ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వంశీని వదిలేసి పట్టాభి గారి మీద SC ST కేసులా? ఏం చెప్పదలుచుకున్నా ఉన్నాడు డీజీపీ గారు ఈ రాష్ట్రానికి? కొంచెమైనా ప్రజల తరపున పనిచేయండి. ఈ పోలీసులు SIలు, CIలు, DGలకు, DSPలకు కూడా చెప్తా ఉన్నాం, ఎవరికో ఊడిగం చెయ్యొద్దు, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చెయ్యొద్దు. దయచేసి ప్రజల తరపున పోరాడండి, ప్రజల తరపున మీరు డ్యూటీలు చేయండి. అంతేగాని మీరు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని ఆపడానికి పోలీసులు, ప్రతిపక్ష నాయకుల మీటింగులకు జనాలను ఆపడానికి బారికేట్లు అడ్డం పెట్టి పోలీసులు, అదే గనక జగన్మోహన్ రెడ్డి మీటింగుల నుండి జనాలు వెళ్ళిపోకుండా వాళ్ళ మీటింగులకి కాపలా గాయడానికి పోలీసులు, కొంతమంది పోలీసులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా అరగంటలో పట్టాభి గారి ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకపోతే, పట్టాభి గారు వేరే బోర్డు చెప్పకపోతే మేము డీజీపీ ఇంటి ముందు హంగర్ స్ట్రైక్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.